ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురుదేవాయ నమః. తత్వసారంలో సౌమ్య భావము కలిగి ఉండన్నా, దేవులందున భేదమేమియు చూడబోకన్నా. దేవులందరూ ఒక్క రూపమే, భేద బుద్ధిని తొలగత్రోయుము. బ్రహ్మమొక్కటే దేవులందరి రూపమే అని మరి నెరుంగుము. సౌవ్య భావము కలిగి ఉండన్నా, తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. సౌమ్యమైనటువంటి శాంతిపూరితమైన భావంతో ఉండు. దేవుళ్ళని ఈ దేవుడని ఆ దేవుడని, మీ దేవుడని మా దేవుడని, మా దేవుడు గొప్పవాడని మీ దేవుడు గొప్పవాడని, మా మతం గొప్పదని మీ మతం గొప్పదని భేదభావంతో ఉండద్దు. దైవము అనగా ఒక్కడే. ఆ ఒక్క దైవాన్నే వారి వారి మానసిక ప్రవృత్తిని బట్టి, అలవాటును బట్టి ఆయా నామరూపాలతో ఉపాసిస్తూ ఉంటారంతే. ఒకే ఒక్క పరమాత్మని అనేక నామరూపాలతో మనం ఉపాసిస్తూ ఉంటామంతే తప్ప అనేక రూపాలు కలిగి ఉన్నటువంటి మీ దేవుడు మా దేవుడు అనే వేరువేరు భావాలు ఎప్పుడు చూసుకోవద్దు. అన్నిట్లోనూ ఉన్న దైవము ఒక్కడే. కాబట్టి భేదబుద్ధిని వదిలేసి బ్రహ్మమొక్కటే దేవుళ్ళందరి రూపం. ఆ పరబ్రహ్మమే మనం ఉపాసించే ప్రతి దేవతామూర్తి యొక్క నిజస్వరూపం. ఆ పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మమే అన్ని దేవతామూర్తులు యందు ప్రకాశిస్తోంది. ఆ రూపాన్ని బట్టి మీ దేవుడు మా దేవుడు అనేటువంటి భేదభావంతో ఒకరితో ఒకరు కలహిస్తున్నారు గాని అసలు వాటన్నిటికీ ఆధారముగా ఉన్న పరమాత్మ ఒక్కడే అని తెలుసుకుంటే సౌమ్యంగా, శాంతిగా సమస్త దేవతల యందు, సమస్త దేవతామూర్తుల యందు, సమస్త మతాల యందు సౌమ్య భావంతో శాంతంగా అఖండ పరమాత్మనే మనం చూడగలుగుతాం. అప్పుడు సామరస్యం కుదురుతుంది, భేదభావం పోతుంది. దానివల్ల అందరి పట్ల ప్రేమభావం కలిగి ఉండగలుగుతామని విద్యాప్రకాశానంద వారు మన భేద బుద్ధిని పారద్రోలడానికి, వేరే వేరే మతాల, వేరే వేరే నామరూపాల విభేదాలను తొలగించడానికి మనకి ఎంతో తేలికగా బోధించినటువంటి శ్రీ స్వామి వారికి అనేక అనేక వందనములు. హరి ఓం.